టీఎస్ లాసెట్ ద్వారా ఎవరైతే 3 ఇయర్ ఎల్ఎల్బి 5 ఇయర్ ఎల్ఎల్బి ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మనకు పేమెంట్ సీట్స్ ద్వారా ఎవరైతే లా చేద్దాం అనుకుంటున్నారో మనకు ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అండ్ అటెండెన్స్ మేనేజ్ చేసుకోవచ్చా అలాంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు ప్రతి ప్రైవేట్ కాలేజ్లో 20% ఆఫ్ సీట్స్ మనకు పేమెంట్ సీట్స్లో వాళ్ళు ఎవరికన్నా అమ్ముకుంటారు. సో అక్కడ మనకు ఫస్ట్ కమ్ ఫస్ట్ రిజర్వ్ ఉంటుంది అండ్ మనకు పీడిఎఫ్లో ఉంటాయి కన్వీనర్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ మనకు పేమెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయో అవి మనకు కనిపిస్తాయి. ఆ పేమెంట్ సీట్స్ వచ్చేసి మనకు వెబ్ కౌన్సిలింగ్లో ఉండవు, జస్ట్ కన్వీనర్ అంటే మీ యొక్క ర్యాంక్ ప్రకారంగా మీకు క్యాస్ట్ రిజర్వేషన్ అవన్నీ దాని ప్రకారంగా సీట్ వస్తుంది. లేదు నేను డైరెక్ట్ కాలేజ్కి వెళ్తా అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి లైక్ పేమెంట్ షీట్ తీసుకోవచ్చు. సో ఆల్రెడీ మనకు ఫేజ్ 1 అయిపోయింది. సో ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే కొన్ని కాలేజెస్లో పేమెంట్ సీట్ అయిపోయినాయి, కొన్ని సీట్స్లో ఉండొచ్చు. సో మోస్ట్లీ ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇప్పుడు ఒక కాలేజ్ ఉందండి, పేమెంట్ సీట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఇంత అమౌంట్ చెప్తారు, వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు, జాయిన్ అయిపోతారు. కన్వీనర్ అనేది యాజ్ పర్ ర్యాంకింగ్ ప్రకారంగా ఉంటుంది కాబట్టి ఆ సీట్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ సెకండ్ ఫేజ్లో మీకు కౌన్సిలింగ్కి వస్తాయి. సో అక్కడ మనము ర్యాంకింగ్ ప్రకారంగా ఉంటాయి కాబట్టి ఆ సీట్స్ ఎన్నైతే వేకెన్సీస్ ఉంటాయో ఫేజ్ 1లో అవి ఫేజ్ 2లో ఉంటాయి. సపోజ్ పేమెంట్ సీట్స్ అనేటి ఎవరైనా రాని వాళ్ళకి ఎవరికన్నా ఎంత అమౌంట్ చెప్తారో ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఈరోజు సపోజ్ ఒక 10 సీట్స్ వేకెన్సీస్ ఉంటే మళ్ళీ రేపటికి అవి 10 అయిపోవచ్చు. ఎందుకంటే లా అనేది చాలా డిమాండ్. సో ఒకటే రోజు ఒక 20 మంది పోతారు, ఆ 10 సీట్లు ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఎవరు 10 వస్తే ఎవరైతే అమౌంట్ విత్ ఇన్ స్పాట్లో కావచ్చు లేదంటే వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఇంత అమౌంట్ కడితే మీ సీట్ హోల్డ్లో అయిపోతుంది, ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి అట్లా ఉంటాయి ప్రతి కాలేజీలో. ఆ 20 ఉంటే 20, 10 ఉంటే 10 మనకు పేమెంట్ సీట్లో ఇచ్చేస్తారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి కొన్ని కాలేజెస్లో మనకు ఫేజ్ 1 కన్నా ముందు జరిగినాయి, ఫేజ్ 1 తర్వాత జరిగినాయి. ఇప్పుడు కూడా ఎక్కడైతే కాలేజెస్లో వేకెన్సీస్ ఉన్నాయో ఇప్పుడు కూడా చాలామంది విజిట్ అవుతున్నారు. సో మీరు కూడా ఎవరైతే పేమెంట్ సీట్సే కావాలనుకున్న వాళ్ళు మీరు కాలేజ్కి విజిట్ అవ్వండి. మీకు ఏ కాలేజ్ ఇష్టం ఆ కాలేజ్కి వెళ్ళి విజిట్ అయ్యి అక్కడ వేకెన్సీస్ ఉంటే వాళ్ళు ఎంత అమౌంట్ చెప్తారో అంతా మీరు పే చేయాలి. సో కొంతమంది వెళ్ళడం జరిగిందండి. సో కమెంట్ సెక్షన్లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, కొన్ని కాలేజెస్కి తిరిగారు. సో వాళ్ళు చెప్పిన డేటా మీకు చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకు ప్రైవేట్ కాలేజెస్లో అటెండెన్స్ అయితే మేనేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 3 ఇయర్ ఎల్ఎల్బి అంటే మీరు ఆల్రెడీ ఒక డిగ్రీ కావచ్చు, ఒక బీటెక్ కావచ్చు, ఏదో ఒక గ్రాడ్యుయేషన్ చేసి మీరు వెళ్తారు. సో ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే వేరే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, లేదంటే ఓన్లీ లా కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీకు అటెండెన్స్ అయితే మేనేజ్ చేసుకోవచ్చు. వీక్లీ 2 డేస్ కావచ్చు, 3 డేస్ అలా వెళ్ళొచ్చు, రెగ్యులర్గా వెళ్ళాల్సిన అవసరం లేదట. సో వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను. సో కొన్ని కాలేజెస్లో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కొన్ని కాలేజెస్లో కొద్ది తక్కువ ఉంది. సో అప్రాక్సిమేట్లీ మనకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 75,000, 1,60,000, 1,20,000. సో అలా కొన్ని కాలేజెస్లో మనకు ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. సో వాళ్ళు ఎంతైతే డిమాండ్ చేస్తారో అంత మనం పే చేస్తేనే మనకు సీట్ అనేది ఇస్తున్నారు. అండ్ కొందరు లైక్ 3 ఇయర్స్కి కూడా కట్టండి అలా కూడా డిమాండ్ చేస్తున్నారట. మీరు అంత 3 ఇయర్స్ అడిగితే అంత కట్టాల్సిన అవసరం లేదు, అంత ఎవరు కూడా కట్టలేరు ఒకటేసారి. సో ఫస్ట్ అయితే మీ దగ్గర ఎంతైతే అమౌంట్ కడదాం అనుకుంటున్నారో అంత కట్టి ఫస్ట్ అయితే సీట్ హోల్డ్ చేసుకోండి. సో ఫుల్ డిమాండ్ ఉంటుందండి. ఇప్పుడు ఈరోజు అయిపోతే మళ్ళీ నెక్స్ట్ రోజు చాలామంది వచ్చి అడ్మిషన్స్ తీసుకుంటే మీరు ఫేజ్ 2 తర్వాత వెళ్తే ఉండకపోవచ్చు. సో మీరు ఫస్ట్ 2 చూసుకోండి, కన్వీనర్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళు అండ్ పేమెంట్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళు 2 చూసుకోండి. అప్పుడు మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. అలా ప్రైవేట్లో కూడా అయిపోతే లైక్ పేమెంట్లో కూడా అయిపోతే మళ్ళీ వేస్టే కదా. కన్వీనర్లో తక్కువ ఉండొచ్చు అనుకుంటున్నా, ఎందుకంటే మీకు కన్వీనర్ అంటే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అండ్ మీకు తక్కువ ఫీజు ఉంటుంది. అదే పేమెంట్ అనుకోండి డబల్ ట్రిబల్ ఫీజు ఉంటుంది. సో ఎక్కువ మంది కన్వీనర్ ద్వారా వెళ్దాం అనుకుంటారు. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్గా కాలేజ్ చెప్తాను. లైక్ ఎగ్జాంపుల్ మార్వాడి శిక్ష లా కాలేజ్ వచ్చేసి మనకు 75,000 ఉందట ఫస్ట్ ఇయర్కి, అంటే 1 ఇయర్కి మనకు పేమెంట్ సీట్స్. సో ఇందులో కూడా మనం అటెండెన్స్ మేనేజ్ చేసుకోవచ్చు. సో ప్రైవేట్ కాలేజెస్లో మేనేజ్ చేసుకోవచ్చు అండి. సో గవర్నమెంట్ కాలేజెస్లోనే కొద్దిగా మనం రెగ్యులర్గా వెళ్ళాలి. సో లా అంటేనే రెగ్యులర్గా వెళ్ళాలి, కాకపోతే ఇక్కడ గ్రాడ్యుయేషన్ తర్వాత తీసుకుంటారు కాబట్టి ఎక్కువ మంది కుదరదు. సో కేశవ్ మెమోరియల్ వచ్చేసి 1 lakh ఫీజు ఉంది, ఇది కూడా అటెండెన్స్ మేనేజ్ చేసుకోవచ్చు. అంబేద్కర్ లా కాలేజ్లో కూడా 1,50,000 ఉందండి. సో ఇంత ఉంటుందని నాకు కూడా ఐడియా లేదు. సో చాలా హెవీగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి పెద్దంకంటి లా కాలేజ్ అండి, ఇక్కడ కూడా 1,50,000 ఉంది. సో ఇందులో కూడా మేనేజ్ చేసుకోవచ్చట, కాకపోతే 75% కానీ అలా మేనేజ్ లైక్ చూపించాలి అప్పుడప్పుడు. లైక్ మరీ
మొత్తానికి పోకుండా అప్పుడప్పుడైతే పక్కా వెళ్ళాలి లా కాలేజెస్కి. సో ఇది నార్మల్ డిగ్రీ పీజీ లాగా కాదు, లా కాబట్టి అప్పుడప్పుడైతే పక్కా వెళ్ళాలి. సో ఫీ స్ట్రక్చర్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి. సో మోస్ట్లీ 70,000, 80,000, 90,000, 1 lakh ఆ రేంజ్లో ఉన్నాయి పేమెంట్ సీట్స్. సో పక్కా మేనేజ్మెంట్ సీట్ ద్వారా వెళ్దాం అనుకుంటే ఫస్ట్ మీరు వెళ్ళండి ఈ వీక్లో. సో రేపన్న వెళ్ళండి, అసలు తెలుసుకోండి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, 1 yearకి అడుగుతున్నారా, 3 yearsకి అడుగుతున్నారా, ఆల్రెడీ సీట్స్ అయిపోయినాయా. సో కొందరు ఆల్రెడీ సీట్స్ అయిపోయినాయి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు కాల్ చేసి అడిగితే స్టూడెంట్స్ సైకాలజీ ఎట్లుంటుంది, సపోజ్ ఒక 3 కాలేజ్కి కాల్ చేస్తారు, ఏ కాలేజీలో తక్కువ ఫీజు ఉందో ఫస్ట్ అది ప్రిఫరెన్స్ ఇస్తారు కదా ఎవరైనా. సో అలా అనుకుంటారని వాళ్ళు ఏం చెప్తారంటే సీట్స్ అయిపోయినాయి అంటారు. సో సీట్స్ అయిపోయినాయి అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయాలి అనుకుంటారు కాబట్టే వాళ్ళు అట్లా చెప్తారు. సో మీరు పక్కా మేనేజ్మెంట్ సీట్ కావాలంటే మీరు కాలేజ్కి వెళ్ళండి, మీకు నచ్చిన కాలేజ్, ఆ కాలేజ్కి వెళ్ళి సీట్స్ ఉంటే అడ్మిషన్ తీసుకోండి, సీట్స్ లేకపోతే కన్వీనర్ ద్వారా వెళ్ళండి. సో కన్వీనర్ ద్వారా అంటే మనకు ఫేజ్ 1లో ఏవైతే సీట్స్ ఉంటాయో అవన్నీ ఫేజ్ 2లో ఉంటాయి. దాంట్లో కూడా క్యాస్ట్ కావచ్చు, మీ ర్యాంక్ కావచ్చు, జెండర్ కావచ్చు అన్నీ చూసి మళ్ళీ మీకు రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు సీట్ వస్తే మీరు డైరెక్ట్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్, అండ్ ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీ, మీ ఫాదర్ కావచ్చు అలా ఉంటే మీకు ఎంత అమౌంట్ అయితే చూపిస్తో అంత. సో కన్వీనర్ ద్వారా వెళ్తే తక్కువ ఫీజు ఉంటుందండి. మీరు ఎవరైతే మేనేజ్మెంట్ ద్వారా వెళ్దాం అనుకుంటే మీకు ఎక్కువ ఫీజు ఉంటుంది. సో మనకు పర్టికులర్గా కాన్స్టెంట్గా ఉండవు మేనేజ్మెంట్ సీట్స్ వేకెన్సీస్. ఇప్పుడు ఈరోజు 10 ఉన్నాయనుకోండి, 10 మంది వస్తే 10 మంది అడ్మిషన్ తీసుకొని వెళ్ళిపోతారు, అప్పుడు 0 అయిపోతాయి. కానీ కన్వీనర్ అనేది మనకు అఫీషియల్ అంటే మార్క్స్ బేస్డ్ కాబట్టి ఎన్ని మిగిలితే అన్ని మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ పాయింట్ అర్థం చేసుకోండి. సో మనకు మేనేజ్మెంట్ సీట్స్ ఎప్పుడు కాన్స్టెంట్ ఉండవు. ఈరోజు 10 ఉంటే రేపు ఉండకపోవచ్చు, లేకుంటే 5-6 ఉండొచ్చు. ఫాస్ట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఇచ్చేస్తారు. సో లాకి చాలా డిమాండ్ ఉంటుందండి. సో క్లారిటీ తెలుసుకోండి. మీరు కన్వీనర్ ద్వారా వెళ్తా అంటే కన్వీనర్ ద్వారా వెళ్ళొచ్చు, లేదా నేను మేనేజ్మెంట్ వెళ్తా అంటే ఫేజ్ 2 దాకా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తక్కువ సీట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రతి కాలేజీలో 20% అంటే చాలా తక్కువ ఉంటాయి, 100కి 20. సో తక్కువ ఉంటాయి కాబట్టి సో వెళ్ళి కనుక్కొని సీట్స్ ఉంటే అడ్మిషన్స్ తీసుకోండి, లేదంటే కన్వీనర్ ద్వారా వెళ్ళండి. సో ఇవ్వండి. ఫీ స్ట్రక్చర్ అయితే నార్మల్ ఫీ స్ట్రక్చర్ కన్నా 3 to 4 times ఎక్కువ ఉన్నాయి. సో ప్రతి కాలేజ్కి వెళ్ళండి, మీకు నచ్చిన కాలేజ్ చూస్ చేసుకోండి, అడ్మిషన్స్ ఉంటే తీసుకోండి అండి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.